ప్రతి మహిళ కూడా తన పసుపు కుంకుమలను కాపాడమని ఆశీర్వదించమని ఆ తల్లి దగ్గరికి వచ్చి వేడుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, వారు ఏదైతే లక్ష్యంతో లక్షాధికారులను చేయాలని లక్ష్యంతో ఉన్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చమని కోరుకుంటున్నాం. అందరం కూడా ఇవాళ తల్లిని ఒకటే వేడుకుంటున్నాం, ఈ ప్రభుత్వంలో ఏదైనా కూడా జరిగితే నీ ఆశీర్వాదంతో తప్పకుండా కూడా చల్లగా ఉండాలి ఈ ప్రభుత్వం. అలాగే వ్యవసాయదారులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరినీ కూడా ఆ తల్లి దీవించమని కోరుకుంటూ కూడా ఏదైతే లక్ష్యంతో మేమంతా పనిచేస్తున్నామో, ప్రజలందరూ బాగుండాలని, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నామో వాళ్ళందరినీ కూడా దీవించమని ఆ తల్లిని కోరుకుంటూ ఇవాళ బోనాలు తెలంగాణ మహిళా తరఫున ఇవాళ బోనాల పండుగ జరుపుకుంటూ బోనాలు అర్పించడం జరుగుతుంది. ముందుగా అందులకు అందరికీ శనార్థి. ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ గాంధీ భవన్లో బోనం తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా తీశాను, ఈ ఇయర్ కూడా తీశాను. గాంధీ భవన్లో కూడా మన బోనాల సంస్కృతి ఇంత వైభవంగా ఆనందంగా తీస్తున్నారని మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకోవడం అనేది ఒక సంస్కృతి సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలుచుకునే సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉన్నది. మనం చూసినాము, తెలంగాణ ఉద్యమంలో కూడా బోనాలతో ఉద్యమం చేసినటువంటి చరిత్ర మన రాష్ట్రానికి దక్కింది. ఈ ప్రజాపాలన దీవించాలి, రాష్ట్రాన్ని దీవించాలి. ఎక్కడా లేని విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేటువంటి ఆచారం కేవలం తెలంగాణలో ఉందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆషాఢ మాసం వస్తుందంటే చాలు తెలంగాణ ప్రజలందరూ చాలా చాలా సంతోషాలతో అమ్మవారికి బోనం సమర్పించడానికి సంసిద్ధంగా ఉంటారు. అమ్మవారు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటారు.